హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట, అంటే థర్స్డే. అమ్మవారికి అయితే శారీ డ్రేపింగ్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంక ముందు రోజే, ఇంకా నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే చేసే పనులు ఇంకా చాలా ఉంటాయి. ఇంకా మార్నింగ్ అయితే అస్సలు అవ్వదు కాబట్టి ఇంక ముందు రోజే చేసేస్తున్నాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నిన్న అయితే వచ్చాను. వాళ్ళందరికీ కూడా అటు సైడు మా పెద్దమ్మలకి, మా అత్తాలకి, వాళ్ళందరికీ కూడా శారీ అమ్మవారిని అయితే రెడీ చేసేసానమాట. మా అమ్మాలకు కూడా రెడీ చేసేసాను. ఇంకా మా ఇంటికైతే నిన్నే వచ్చానమాట, ఈవినింగ్ అయితే వచ్చాను. ఇంకా ఈరోజు అయితే మాది శారీ డ్రేపింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ప్లీట్స్ అయితే పెట్టేశాను. ఇంకా శారీ డ్రేపింగ్ అయితే ఒకటే చేయాలి. ఆల్రెడీ నేను అమ్మవారు రెడీ చేసిన వీడియో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఇంక ఇప్పుడైతే ఏ వీడియో అయితే చూపించాను నేను. ఇంకా అది ఎలా కడతానో ఇంకా అలాగైతే పెట్టేస్తానమాట. ఇంకా డీటెయిల్గా అయితే ఏమి చూపించను. అంటే నా శారీ కూడా ఐరన్ అయితే చేసుకోవాలి. అది ప్లీట్స్ సరిగ్గా అవ్వదనమాట. అందుకని చెప్పి అది కూడా ఐరన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే అమ్మవారికి అయితే శారీ డ్రిప్పింగ్ అయితే చేసేస్తాను. ఆల్రెడీ ప్లీట్స్ అయితే పెట్టేశాను అనమాట. ప్లీట్స్ గట్రా అన్నీ పెట్టేసి ఉంచేసాను. ఇంక ఇప్పుడైతే శారీ డ్రిప్పింగ్ అయితే చేసేయడమే. సో ఎలా చేస్తున్నాను ఏంటనేది చూసేయండి. ఈ కింద నేను బకెట్ అయితే తీసుకున్నాను అనమాట. బకెట్ పీట మీద పెట్టచ్చు కదా అంటే మా పీట కిందకు ఉంటుంది అనమాట. అంటే నాకు హైట్ కావాలి, అందుకని చెప్పి నేను బకెట్ మీద మళ్ళీ ఈ బిందె అయితే పెడుతున్నాను. ఈ చిన్న బిందె అయితే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే అమ్మవారికి ఈ శారీ అయితే కడదామని అయితే అనుకుంటున్నాను. ఇది కలర్ కాంబినేషన్ ఎల్లో గ్రీన్ అయితే వచ్చింది. అమ్మవారికి కడితే ఇంకా బాగుంటుంది. ఇది పైన బార్డర్ ఏమో చిన్నది వచ్చిందనమాట, కింద బార్డర్ కొంచెం బిగ్గా అయితే వచ్చింది. నేనైతే ముందు మామూలుగా 1 స్టెప్ లానే అంటే కట్టేద్దామని అయితే అనుకున్నాను. ఆల్రెడీ కట్టేసాను అనమాట. మళ్ళీ నాకు ఎందుకు అనిపించింది, పైన చిన్న బార్డర్ వచ్చింది కదా, కింద బిగ్ బార్డర్ వచ్చింది కాబట్టి డబల్ లేయర్ కింద కడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అలా కట్టాను. చూపిస్తాను ఒకసారి చూడండి. ప్రజెంట్ అయితే ఇక్కడ దాకా అయింది. మార్నింగ్ అమ్మవారిని రెడీ చేశానని చెప్పాను కదా, ఇంకా అప్పటి నుంచి అయితే వీడియో అయితే షూట్ చేయలేదు. సో ఇప్పుడైతే అమ్మవారిని రెడీ చేసేసాను. అలానే నేను పూజా రూమ్లో కాకుండా బయట అయితే పెడదామని అయితే అనుకున్నాను అనమాట. సో బయట అయితే పెట్టాను. ఇప్పుడు మీకు అమ్మవారిని ఎలా రెడీ చేశాను ఏంటనేది మొత్తం అంతా కూడా చూపిస్తాను ఇప్పుడు. అలానే కొన్ని చిన్న చిన్న పనులు కూడా చేసేసుకున్నాను. మార్నింగే అన్నీ అంటే అవ్వవు కదా, అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడే కొన్ని అయితే చేసేసుకున్నాము. పూజ సామాన్లు తోముకోవడం కానీ, అలానే గుమ్మాలకి పసుపు గడ్డ రాసేసి కూడా బొట్టలు అయితే పెట్టేశాను. సో లేట్ చేయకుండా నేనైతే అమ్మవారిని అయితే చూపించేస్తాను. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నాను చూడండి. ఇది నేను బ్యాక్గ్రౌండ్ మీషో నుంచి తీసుకున్నాను. ఒకవేళ లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానులేండి, ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ నేను వీడియో కూడా పోస్ట్ చేశాను, ఇన్స్టాలో పోస్ట్ చేశాను. సో ఒకసారి అది కూడా చూడండి. కావాలంటే నేను లింక్ ఇస్తానులేండి డిస్క్రిప్షన్లో. సో ఇప్పుడైతే అమ్మవారిని అయితే చూపించేస్తాను. ఫస్ట్ అయితే పైనుంచి అయితే చూపిస్తున్నాను మీకు సర్ప్రైజ్. ఇదేనమాట నేను రెడీ చేసిన అమ్మవారు. చాలా బాగుంది, నాకైతే ఎంత బాగా నచ్చారంటే ముద్దొచ్చేస్తున్నారనమాట. ఈ శారీ అయితే కట్టాము, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది కదా, మార్నింగ్ చెప్పాను కదా. సో అదనమాట. అరటి చెట్లు అయితే ఇంకా అమ్మ ఇంటికా నుంచి అయితే తెచ్చానమాట. సో ఫైనల్గా ఇంకా ఈరోజే మీకు చూపించేశాను అమ్మవారిని ఎలా రెడీ చేశాను ఏంటని చెప్పేసి. జ్యువెలరీ అయితే ఇలా వేసాను. అండ్ ఈ హెయిర్ స్టైల్ కూడా నేనే తయారు చేశాను అనమాట. ఊలు ఉంటుంది కదా, ఊలుతోటే తయారు చేశాను. అది కూడా వీడియో పెట్టాను, షార్ట్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ జడలనే అమ్మాలకు కూడా చేశానమాట, మా అమ్మ వాళ్ళకి. సో అంటే పైన నేను స్టోన్ లేస్ అంటించాను కదా, వాళ్ళకేం వేరేలా చేశాను. ఇంకా ఫైనల్గా అమ్మవారు అయితే ఇలా రెడీ అయ్యారు. ఇంకా అంటే మాల గట్ట వేయాలన్నమాట. టుమారో ఇంకా ఇవన్నీ కూడా వేస్తాము. ప్రజెంట్ అయితే ఇంక ఇలా పెట్టేశానమాట. ఇంకా తులసిపత్రి ఇవన్నీ కూడా మాల అయితే కట్టుకోవాలి. ఇంకా పూజారం కట్ట కడిగేసాము అనమాట. కడిగేసి ఇంక నేనైతే బొట్లు అయితే పెట్టేశాను. మార్నింగ్ అయితే అసలు అవ్వదని చెప్పేసి ఇంకా మొత్తం అన్ని గడపలకి కూడా పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ పీస్ అనమాట. ఇది కలశానికి అని చెప్పేసి అయితే ముందే పెట్టేశాను అనమాట. ఇలాగా ఫోల్డ్ చేసేసాను. చాలా బాగుంటుంది ఇది. లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టాను, చాలా వ్యూస్ కూడా వెళ్ళింది ఇలాగా ఫోల్డ్ చేసింది. మీకు కావాలితే వీడియో కూడా పెట్టాను చూడండి. అండ్ ఇంకో మోడల్ కూడా పెట్టాను నేను, ఒకసారి అది కూడా చూడాలనుకుంటే షార్ట్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చూసేయండి.
సో ఇదనమాట ఈరోజైతే ఇలాగైతే చేసుకున్నాము. ఇంకా చేతికి గోరింటాకు కూడా పెట్టుకోవాలి. ఇంకా పడుకునేటప్పుడు అయితే గోరింటాకు అయితే పెట్టేసుకుంటాము. ఇంకా మాల కట్టి ఉన్నాయి కాబట్టి అప్పుడు మాల కట్టేసిన తర్వాత అప్పుడు గోరింటాకు అయితే పెట్టుకుంటాను. ముందు రోజైతే ఇంకెలా అయితే చేసుకున్నాను అనమాట. వెనకాతల బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఫ్లవర్స్ బాగున్నాయి అనమాట, రియలిస్టిక్గా ఉన్నాయి. ఇంకా థర్స్‌డే వ్లాగ్ అయితే ఇదనమాట. ఇంక నెక్స్ట్ డే కూడా నేను మార్నింగ్ అయితే షూట్ చేస్తాను. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇది. ఇది వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా మార్నింగ్ హెడ్ బాత్ అయితే చేసేసాను. ఇంకా పువ్వులు కట్ట తీసుకొని ఇంకా అమ్మవారిని అయితే అలంకరిస్తున్నాను అనమాట. ముందు రోజు చెప్పాను కదా తులసిమాల కట్ట కట్టాలని చెప్పి నైటే కట్టేశాను. ఇంకా అమ్మవారికి అయితే వేసేసాను అనమాట. పువ్వులు ఎక్కువ ఉంటే వైట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి అమ్మవారికి దండలో గుచ్చుదామనేది అనుకున్నాము. కాకపోతే పువ్వులు అయితే ఎక్కువ లేవు. ఇంకా కంపల్సరీ వరలక్ష్మి వ్రతం అంటే చామంతి పూలు కంపల్సరీ పెడతాము. అవే అందంగా ఉంటాయన్నమాట. ఇంకా అవి కూడా పెట్టేశాను. ఇంకా కలశం అయితే పెడతాం కదా, ఇప్పుడంటే అమ్మవారు గట్రా రెడీ చేస్తున్నారు కానీ ఇంకా అసలైంది అయితే కలశం అయితే కంపల్సరీ పెట్టుకుంటాము. చెంబుకి బొట్టు పెట్టి అలాగే దీపారాధన కూడా బొట్టు పెట్టేశాను. ఇది నిన్నే ఫోల్డ్ చేసేసాను చెప్పాను కదా బ్లౌజ్ పీస్, ఇంకా దానికి కూడా బొట్టు పెట్టేసి ఇంకా ఇటు సైడ్ అయితే నేను అమ్మవారిది అయితే ఫోటో అయితే పెడుతున్నాను అనమాట. దీని ముందు కలశం అయితే పెడతాను. అలానే ఫోటోకి కూడా తులసిమాల అయితే కట్టాను. ఇంకా ఆ ఫోటోకి కూడా తులసిమాల అయితే వేసేస్తున్నాను అనమాట. మధ్య మధ్యలో చామంతి పూలు అయితే కట్టి వైట్ ఫ్లవర్స్ తోటి ఇలా అయితే కట్టేశాను. ఇంకా పైన అయితే ఆల్టర్నేటివ్గా ఇలా చామంతి పూలు అయితే పెడుతున్నాను అనమాట. కలశానికి ఇంకా కొబ్బరికాయ అయితే రెడీ చేస్తున్నాను. దీనికి అంతా కూడా పసుపు అయితే రాస్తున్నాను. పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. ఇందులోని చెంబులు మామిడాకులు పెట్టి అప్పుడు కొబ్బరికాయ అయితే పెట్టాను అనమాట. ఇంకా నేను అలా పూజకి సర్దుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఒకటి తర్వాత ఒకటి మొత్తం అంతా కూడా నేనే సర్దాను. ఇంకా మా అత్త అయితే ఇంకా వంటలన్నీ కూడా చేసిందనమాట. ఇద్దరం ఒక దిక్కునే ఉండి ఒకే పని చేస్తే మళ్ళీ మనకి లేట్ కదా, ఇంకా పూజ చేసుకోవడానికి అయితే లేట్ అయిపోద్ది. అందుకని చెప్పి నేనైతే ఇక్కడైతే సర్దేస్తున్నాను. ఇక్కడ నేను పసుపు గణపతిని అయితే చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏ పూజ చేసుకున్నా గణపతికి అయితే పూజ చేయాలి కాబట్టి ఇంకా ఇక్కడైతే గణపతిని అయితే చేసేస్తున్నాను అనమాట. ఒక రీల్లో చూసాను అనమాట, ఇలా పసుపు గణపతిని ఇలా వినాయకుడిలాగా అయితే చేశారనమాట. అటు ఇటు చెవుల్లో పెట్టి తొండం పెట్టారు. నేను కూడా చేశాను, బాగా వచ్చింది. కుంకుమ బొట్టు పెట్టేసి ఇంకా నేను ఫోటో పెట్టాను కదా, ఇంకా ఆ ఫ్రంట్ అయితే పెట్టేశాను అనమాట. వరలక్ష్మి వ్రతం అంటే కంపల్సరీ ఒకటి ఉంటుంది, చేతికి తోరం అయితే కంపల్సరీ కట్టుకోవాలి. ఇంకా ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, ఎప్పుడు నేను చెయ్యలేదు. ఇంకా ఒక పక్క మా అత్తయ్య వంటలు చేస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ నేనైతే చేస్తున్నాను అనమాట. 9 పేటలు అయితే తీసుకున్నాను. మా అత్తకే నాకు 2 చేశాను, అలాగే కలశం చెంబుకి కూడా కట్టాను అనమాట. అమ్మవారికి ఏమో ఇలాగా రూపు అయితే వేసాను అనమాట. ఈ ఇయర్ అయితే రూపు అయితే తీసుకోలేదు, ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్న రూపు అనమాట. ఇంకా అమ్మవారి మెల్ల అయితే వేసేసాను. ఈసారి అయితే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను, అక్కడ పెట్టాను కదా, మీకు కావాలితే క్లారిటీగా నేను షార్ట్ వీడియో తీసి పెడతాను, కామెంట్ చేయండి, చూపించమంటే చూపిస్తాను, ఎన్ని గ్రామ్స్ అన్నది కూడా చెప్తాను. నేను కొన్ని సర్దేసి ఇంకా రెడీ అవ్వడానికి అని చెప్పేసి అయితే వెళ్ళాను. ఈలోపు మా అత్త అయితే మొత్తం ప్రసాదాలన్నీ కూడా పెట్టేసి ఇంక రెడీ చేసేసింది. ప్రసాదాలు ఏమేమి ఉండమనంటే పులిహోర, గారెలు, బూర్లు, అలానే పరవన్నము, కొంచెం నూక ప్రసాదంలా చేసిందనమాట. అలానే శనగలు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయాము, ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నాము. మా హస్బెండ్ అనుకోకుండా షర్ట్ కలర్ అయితే కొనుక్కున్నారు, నా శారీకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది ఇద్దరిది కాంబినేషన్. ఇక్కడ మేమిద్దరం కూడా ఫోన్లో అని పెట్టుకున్నాం అనమాట. పంతులు గారి మంత్రాలు ఉంటాయి కాబట్టి ఇంకా అవి పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాము. మామూలుగా కూడా వెలిగించేసుకోవచ్చు. ఇలా చేసుకున్నది ఏంటంటే మంచి సాటిస్ఫాక్షన్ ఏదో ఉంటుందన్నమాట. అదైతే వెంటనే త్వరగా అయిపోతుంది, దీపారాధన చేసేసుకుంటాము ఇంకా వెంటనే అయిపోద్ది. ఇదైతే కొంచెం మనకి ఆ మంత్రాలు చెప్తూ ఉంటారు, మనం ఏం చేయాలో మొత్తం అన్ని చెప్తూ ఉంటారు కాబట్టి నేను ఇంకా ఎలాగైతే ఫోన్లో పెట్టి అయితే ఇంకా ఇద్దరం పూజ అయితే చేసేసుకున్నాము.
పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్‌లోనే ఈసారి కూడా నేను తాంబూలం అయితే 5గురికి ఇద్దామని అయితే అనుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా! ఇంకా అమ్మే బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా కొని నాకైతే ఇచ్చిందనమాట. గాజులు ఇవన్నీ కూడా తాంబూలం ఇమ్మని చెప్పి. పూజ అయితే ఇలా చేసేసుకున్నాము. ఇంకా తాంబూలం కూడా రెడీగా ఉంది. ఇంక పేరెంటాలు రావడమే లేట్ అనమాట. ఇంక వస్తే వాళ్ళకైతే ఇచ్చేస్తాను. ఇస్తిరమ్మ వాయన పుచ్చుకుంటారమ్మ వాయినం ఇస్తిరమ్మ వాయన పుచ్చుకుంటారమ్మ వాయినం ఇస్తిరమ్మ వాయన పుచ్చుకుంటారమ్మ వాయినం మా ఇంటి గారు వచ్చారు. లక్ష్మీదేవి ఇస్తిరమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తిరమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తిరమ్మ వాయన అమ్మ వాయినం మా ఇంటి గారు వచ్చారు. లక్ష్మీదేవి ఇస్తిరమ్మ వాయన ఇస్తిరమ్మ వాయన ఇస్తిరమ్మ వాయన మా ఇంటి గారు వచ్చారు. ఇస్తిరమ్మ వాయన మా ఇంటి గారు వచ్చారు. ఏది ఇస్తిరమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తిరమ్మ వాయన ఇస్తిరమ్మ వాయన మా ఇంటి గారు వచ్చారు. తాంబూలం కూడా ఇచ్చేసాను. ఇప్పుడైతే మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచాను అంటున్నారు. పూజ అయిపోయిన తర్వాత మా పిన్న ఇంటికి అయితే వెళ్ళాము, రమ్మని చెప్పింది. పులిహోర సేమియా బూర్లు అయితే ఇచ్చిందనమాట తినమని చెప్పి. ఇంకా అప్పటికే ఆకలితో ఉన్నాము. ఇంకా వెంటనే లాగించేసాను అనమాట నేను. ఆ తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము తాంబూలం తీసుకోవడానికి అని చెప్పి. ఈ అమ్మవారిని నేనే చేశాను అనమాట. ముందు రోజు వెళ్ళాను అనమాట నైట్. ఇంకా నేనైతే రెడీ చేసేసాను. అలానే మా అమ్మవారు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి. నేను బాగా చేశానా లేదా అని చెప్పి. ఇంకా తాంబూలం అయితే తీసేసుకున్నాను. ఇక్కడ కూడా పులిహోర, గారెలు, అలాగే పరవన్నం ఇవన్నీ కూడా పెట్టారు. ఇంకా అవి కూడా తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. సో మొత్తం అంతా కూడా మీకు అయితే చూపిస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఏ వీడియో షూట్ చేయలేదు. ఇంకా మార్నింగ్ పులిహోర, బూర్లు, గారెలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ తిన్నామన్నమాట. నేను ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. అమ్మవారి దగ్గర పెట్టాను కదా మార్నింగ్. సో ఇంకా ఇప్పుడైతే పెట్టుకున్నాను. ఇయర్ రింగ్స్ ఇంకా క్లారిటీగా చూపించాలంటే కామెంట్ చేయండి. షార్ట్ వీడియో అయితే ఒకటి వీడియో తీసి అయితే పెడతాను, ఎన్ని గ్రామ్స్ ఏంటన్నది కూడా. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇది. పొద్దున్నుంచి మీకు చూపించాను కదా మొత్తం అంతా ఏం చేశాను ఏంటని చెప్పేసి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఎలా జరిగింది, మీరు ఎలా చేసుకున్నారన్నది కూడా నాకు కామెంట్ చేయండి. అలానే నా శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇది పెళ్ళైన తర్వాత రెండవ వరలక్ష్మి వ్రతం అనమాట. ఈసారి కూడా పూజ చాలా బాగా జరిగింది. మీకు నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. బై గైస్.